మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఎంతమంది వెళ్తారు ఏమిటి అనేది ఒక్కొక్కరి లెక్క ఓ రకంగా ఉన్నది. కోమటిరెడ్డి వెంకరెడ్డి లెక్క 20-25 మంది అంటే పత్రికల్లో 10 మంది అని 15 మంది అని దఫాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. తాజాగా వచ్చిన లెక్క కాంగ్రెస్తో టచ్లో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు అని. మొన్న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయి ఒక వారం 10 రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది 3-4 ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయనను కలవడం, ఆ తర్వాత 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు. ఈ 3 కూడా 3 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు. ఈ సందర్భంలో అప్పుడే మరికొంతమంది వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓ 3 వచ్చి ముఖ్యమంత్రిని కలవడం, ఈ కలిసిన సందర్భంలో వీరు కూడా వెళ్తారంటే కానే కాదు తాము వెళ్ళడం లేదని వారు ఖండించడం. ఇదంతా లోక్సభ ఎన్నికలకు ముందు. లోక్సభ ఎన్నికలు తర్వాత ముఖ్యమంత్రితోనూ ఆయన సలహాదారు వేం నరేంద్ర రెడ్డితోనూ ఓ 10-15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, వారు ఈ నెలాఖరికల్లా వెళ్ళబోతున్నారనేది ఈ ప్రచారంలో లేదా మీడియాలో వస్తున్న కథనాలు. మరి ఎవరి 10 మంది ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళే. వాళ్ళు కూడా తెలుగుదేశము కాంగ్రెస్ నుంచి గతంలో బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళు తిరిగి మళ్ళీ కాంగ్రెస్కు పార్టీలోకి రాబోతున్నారన్నది. అందులో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో కూడా కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలే ఇప్పుడు రాబోతున్నారు. ఎందుకు, ఏమిటి ఆధారం ఏమిటి? ఎందుకంటే వారు ప్రైవేటు సంభాషణల్లో లేదా త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు అభ్యర్థుల ఎంపిక తమ చేతుల్లోనే ఉండబోతున్నదని వారు పదే చెప్పడాన్ని బట్టి వీరు కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారని ప్రచారం జరుగుతూ ఉన్నది. దీంతో పాటుగా రాబోయే 5 సంవత్సరాల పాటు నియోజకవర్గానికి నిధులు రావాలంటే కనుక, ప్రజల అంచనాలను అందుకోవాలంటే కనుక బీఆర్ఎస్లో ఉంటే ఆ మేరకు నిధులు వచ్చే అవకాశం లేదు, ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి తాము కాంగ్రెస్లోకి వెళ్ళడమే క్షేమంగా ఉంటుందనే భావన కూడా ఈ 10-15 మందిలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ పార్టీ విడిచి వెళ్ళే వారి గురించి గతంలోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వారు 3 కూడా మాట్లాడినరు. పార్టీ వదిలి వెళ్ళే వారి గురించి తాము పట్టించుకోమని, ఇక బీఆర్ఎస్లో ఉన్నవారికే భవిష్యత్తులో రాజకీయంగా అవకాశాలు ఉంటాయని, ఎట్లా వచ్చిన వారు అట్లా వెళ్ళిపోతున్నారని, పార్టీలో జాయిన్ చేసుకునే ముందే తాము వారి గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది, చేయలేదు అని ఇట్లా కేటీఆర్ చాలా సందర్భాల్లో మాట్లాడము, బదిలీ వెళ్ళిన వారి గురించి ఆలోచించేది లేనే లేదు, మళ్ళీ తిరిగి వస్తామంటే తీసుకునేది లేదు అని కేసీఆర్ అనడము, ఇవన్నీ ఒక పక్షాన జరిగినాయి. ఒకవైపున లోక్సభ ఎన్నికల్లో ఓటమికి సంబంధించి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి సంబంధించిన సమీక్ష జరిగింది బీఆర్ఎస్లో. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎందుకు 8 స్థానాలు దగ్గర డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక అంశం అయితే, రెండో అంశము బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడినాయి, వారు కావాలని అటువైపు మొగ్గు తీయించుండ్రు, కావాలని ఓట్లు అటుపై వేయించుండ్రు అని రేవంత్ రెడ్డి అనడము. దీనిపైన ఒక పెద్ద చర్చ కూడా జరుగుతూ ఉన్నది. నిజంగానే బీజేపీకి పట్టు లేదు గ్రామీణ ప్రాంతాలలో పట్టులేని దగ్గర, పోలింగ్ ఏజెంట్లు కూడా లేని దగ్గర, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేని దగ్గర బీజేపీకి ఎట్లా ఓట్లు వస్తాయి? ఎందుకు బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గం 48 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీజేపీ ప్రాబల్యం కనబడింది. 64-65 నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ తన పట్టును ప్రాబల్యాన్ని నిలుపుకున్నది. ఎటొచ్చి బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాలలోనే, ఆ నియోజకవర్గాల పరిధిలోనే బీజేపీకి మెజారిటీలు వచ్చినాయి, బీజేపీ అభ్యర్థులు గెలుపొందిండ్రు. కాబట్టి ఈ గెలుపొందడం వెనుక ఉదాహరణకు మనకు మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం ఉన్నది, చేవెల నియోజకవర్గం ఉన్నది. ఈ 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు, జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ ఉన్నారు. సికింద్రాబాదు, మల్కాజ్గిరి అండ్ చేవెళ్ళ, ఈ 3 నియోజకవర్గాల పరిధిలో ఎక్కువ ఓట్లు బీజేపీకే పడినాయి. ఈ బీజేపీకి పడడం వెనుక బీఆర్ఎస్ సహకారం ఉన్నది అనేది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. ఒకవైపున వీరు అంటే ఇట్లా జరిగింది కాబట్టి అని ఒక ప్రచారం ఉన్నది. ఈ ప్రచారాల నేపథ్యంలోనే 10 మంది వెళ్తారనే ప్రచారం. మరోవైపున బీఆర్ఎస్ నాయకులు ఎందువల్ల ఓట్లు తగ్గినాయి, ఏ కారణాల వలన మనం నెగ్గలేకపోయినాము, కనీసము
డిపాజిట్ నిలుపుకొని రెండో స్థానంలో నిలబడినా బాగుండేది కదా అనే ఒక అంతర్మదనం బీఆర్ఎస్ శ్రేణుల్లో బలంగా ఉన్నది. లోపం జరిగింది ఎక్కడ? క్షేత్రస్థాయి నుంచి పార్టీని మళ్ళీ పునర్నిర్మాణము, నిర్ణయాలను పునఃసమీక్ష ఇవి తక్షణ అవసరాలుగా కార్యకర్తలు, నాయకులు చెప్తున్నారు. మరి పై నాయకత్వం, అగ్రనాయకత్వం విషయంలో ఏం చేయబోతున్నారో చూడాలి. ఇప్పటికైతే వాళ్ళు సమీక్షలు చేసుకుంటున్నామని చెప్తున్నారు. దానికి సంబంధించిన కథనాలు కూడా వస్తున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ సమాలోచన, వెన్నుపోటు పడుతున్న వారిని ఉపేక్షించొద్దు, కఠినంగా వ్యవహరించాల్సిందే, దిగువ శ్రేణి నేతలకు ఫోన్ చేసి కేసీఆర్ భరోసా, ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చ, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కేంద్రంగా ఇప్పుడు జరుగుతూ ఉన్న విషయాలు. కాబట్టి బీఆర్ఎస్ ఒక వైపున ఈ సమాచారం బహుశా వారికి ఉండవచ్చు, కొంతమంది వెళ్ళిపోతున్నారని. అన్నిటికంటే గమనించాల్సిన మరొక విషయము, రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ వారు చెప్పిన ఒక మాట, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోవాలని చెప్పడం. ఆత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకోవాలంటే ఏమిటి అంటే బీఆర్ఎస్ బీజేపీకి సహకరించి ఉన్నది కాబట్టి మీరు అటువైపు కాకుండా ఇటువైపు అధినాయకత్వం వైపు కాకుండా తమ వైపు ఆలోచన చేయాలని చెప్పడమా ఏమిటి అనే ప్రశ్న కూడా వస్తూ ఉన్నది. అంటే మీరు సొంతంగా నిర్ణయం తీసుకోండి, మీ రాజకీయ భవిష్యత్తును మీరే ఆలోచించుకోండి అనే ఒక అన్యాపదేశమైన పరోక్షమైన సంకేతాలు ఇవ్వడమా ముఖ్యమంత్రి ఉద్దేశం అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉన్నది. అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నవారు కొందరైతే కనుక రావాలి, త్వరలోనే రావాలని భావిస్తున్నవారు మరికొందరు ఉన్నారని, వచ్చిన వారు రాగా మరి అందరినీ తీసుకోవాలా లేదా కొందరినేనంటే గంపగుత్తగా వచ్చేవారందరినీ తీసుకోకుండా పార్టీకి ఆ నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆ బీఆర్ఎస్ నుంచి వచ్చేవారిని తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయాలు ఎవరిని తీసుకోవాలి, ఎంతమందిని తీసుకోవాలి, ఈ తనకు పూర్వం ఉన్న పరిచయం ఎట్లా ఉన్నది, తీసుకోవడం వల్ల పార్టీగా కలిగే ప్రయోజనం ఏమున్నది, ఈ విషయాలన్నీ కూడా రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. బహుశా ఈ నెలాఖరు కల్లా, జూన్ నెలాఖరు కల్లా 10-15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నట్లు తెలుస్తూ ఉన్నది. మీడియాలో అడపాదడపా కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ నాయకులు కూడా అంటూ ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చు, వెళ్ళేవారిని ఆపేది లేదు అని, పార్టీని నమ్ముకున్న వారికే భవిష్యత్తు ఉంటుందని వారు భరోసానిస్తున్నారు. బహుశా జూలై మొదటి వారంలో తెలంగాణ రాజకీయంలో రాజకీయ సమీకరణలు మారే సూచన ఉన్నది. బహుశా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ మరింతగా బలపడే ప్రయత్నం చేస్తున్నది. ఎందుకోసమంటే మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైంది కాబట్టి, స్వల్పమైన ఓట్లతో ఓటమి పాలైంది కాబట్టి క్షేత్రస్థాయిలో తన నిర్మాణాన్ని బలం పెంచుకోవాలని భావిస్తున్నది. కాబట్టి ఈ జూలై మొదటి వారానికల్లా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. రాజకీయంగా అంటే రేవంత్ రెడ్డి పరిపాలన కూడా ఇక ఎన్నికల కోడ్ అయిపోయింది, పరిపాలన వేగం కాబోతున్నది, చాలా విషయాలపైన నిర్ణయాలు వేగంగా ఉండబోతున్నాయి. వాటిలో భాగంగా రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాలలో ఎమ్మెల్యేల చేరికలకు సంబంధించి కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.